ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం ఎలా ఉన్నది? ఎలా ప్రారంభించి ఉన్నారు? యేసుతో మాట్లాడినారా? యేసుక్రీస్తుతో మనసు విప్పి మీ కార్యములను చెప్పారా? దేవుడు మీతో మాట్లాడడానికి స్థలమును ఇచ్చారా? వేదమును ధ్యానించినారా? యోచించి చూడండి. లేదు మేము వాక్ విత్ జీసస్ మాత్రం చూస్తాము, అది చాలదు. అరుణోదయమున 1 గంటైనా దేవునికి మీరు ఇవ్వాలి. అప్పుడే ఆయన ప్రసన్నత మీతో ఉండి మిమ్మల్ని నడిపించును. సరేనా? ఈ స్థలము చాలా అందంగాను వ్యత్యాసముగాను ఉన్నది. కొన్ని రోజులుగా చూస్తున్నాము. కొండల ప్రదేశము, సమృద్ధి అయిన నీరు వ్యత్యాసంగా ఉందని చూస్తున్నారా? ఐరోపా ఖండములో స్వీడన్ అని ఒక దేశమున్నది కదా. స్వీడన్ చాలా సుందరమైన దేశమది. ఆ దేశములో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఆ దేశములోనున్న ఒక అందమైన ప్రాంతమే ఇది. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యమును ఉంచినారని అనుకుంటున్నారా? సామెతలు 4వ అధ్యాయం 23వ వచనము. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుడొచ్చి ఒక ఆలోచన ఇచ్చిచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును నీవు కాపాడుకోవాలి. హృదయము పాపముతో నిండినది, మోసకరమైనది. మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారము, వేశ్యతనము, అశుభ్రత, కామవికారము, మత్సరము, దూషణ, అహంభావము, తగువులు, కోపములు, వైరాగ్యములు, పగలు అన్నియూ బయలుదేరి మనిషిని అపవిత్రపరచును అని యేసుక్రీస్తు మార్కు 7వ అధ్యాయంలో చెప్పియున్నారు. కనుక మనిషి హృదయంలో నుండి అన్ని పాపములు బయలుదేరుచున్నవి. కనుక దేవుడు చెబుతున్నారు, నీ హృదయమును నాకు ఇవ్వు. అయ్యో, ఇది పాపంతో నిండినది, అశుభ్రత కలిగినది, అది నాకు ఇవ్వు, నేను క్లీన్ చేస్తాను. నా రక్తము ద్వారా నిన్ను కడిగి శుద్ధీకరించెదను. అప్పుడు నీ హృదయం శుభ్రపడితే నీ హృదయంలో సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు మన హృదయమును శుద్ధీకరించి మనలోనికి వచ్చి నివసించును. మనలోనికి నిజమైన సమాధానమునిచ్చెదరు. అదే రక్షణ, సంతోషము, సమాధానము. అది మనం పోగొట్టుకోకూడదు కదా. అందువల్ల ఈ హృదయం మీద సాతానుడు దృష్టి ఉంచుతాడు. మళ్ళీ నీ హృదయమునకు మరకను పట్టించితే నీ సమాధానం పోతుంది, సంతోషం పోతుందని సాతానునికి తెలుసు. అందువల్ల నీ హృదయమును మరక పట్టించే పాపమును తీసుకొని వచ్చును, ఇచ్చలను తీసుకొని వచ్చును, కోపమును తీసుకొని వచ్చును, రగిలిపోవునట్లు చేయును, అబద్ధమాడునట్లు చేయును, ధన ఆశను రేపును. ఇవన్నీ నీ హృదయంలో రాకుండున్నట్లు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకొనుమని దేవుడు చెబుతున్నారు. కనుక హృదయములో పాపము ప్రవేశించకుండునట్లు కాపాడుకొనుటలో మనకు ఒక బాధ్యత ఉన్నది. దేవుడు మనకు సహాయం చేయుదురు. అయితే మనం చెయ్యాల్సింది చెయ్యాలి కదా. కనుకనే చూడండి, నేను ఈ సేవకు వచ్చి దాదాపు 50 సంవత్సరాలవుతోంది. అయినను ఇప్పటికినీ వేకువనే లేచి మోకాళ్ల మీద నిలబడి ఆయన్ని స్తోత్రించి ఆయన వాక్యమును చదివి, దేవా, నా పరిశుద్ధతను మీరు కాపాడుడి. నా హృదయంలో మళ్లీ పాపపు మరక పట్టకూడదు. నా జీవితమును మీరు కాపాడాలి అని మీ రక్తంలోకి నన్ను సమర్పించుకుంటున్నాను. ఆత్మదేవునికి అధికారమునకు సమర్పించుకుంటున్నానని ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. కనుక నన్ను నేను కాపాడుకోవాలి కదా. అది నా బాధ్యత కదా. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. అప్పుడు మీరు జీవించే స్థలములో, పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో ఇదిగో మనుషుల ద్వారా కోపమును రేపే పరిస్థితులు, ప్రేరేపించే కార్యములు, తప్పు చేసే కార్యములు, పాపము చేసే కార్యము, అవన్నీ వచ్చే అవకాశము ఉన్నది. కనుక మీరు జాగ్రత్తగా ఉండి మీ హృదయమును మీరు కాపాడుకోవాలి. మీ హృదయమును కాపాడుకోకపోతే పాపం ప్రవేశిస్తే సమాధానం పోతుంది, ఆశీర్వాదం పోతుంది, సంతోషం పోతుంది, మోక్షభాగ్యం కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. కనుక కాపాడుకో అని అంటున్నారు. కనుక అన్నిటికంటే ముఖ్యంగా, దేవా, నా హృదయమును కాపాడుకునే కృపను ఇవ్వుడి అని మీరు దేవుని దగ్గర అడగాలి. ఆయన సహాయం చేయుదురు. ఆయన సహాయము వలన మీరు కాపాడుకొనగలరు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయుదురు. ఈ దినం కూడా మీరు యోచించి చూడండి. మీ హృదయంలో చేయి పెట్టండి. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా నా హృదయమును కాపాడుకుంటాను. నా హృదయంలో ఉన్న మరకలన్నిటినీ మార్చండి. ఈ పాపము లోన ప్రవేశించినది. మీ రక్తము ద్వారా వాటిని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచుడి. ఇక మీదట ఏ పాపము నా హృదయంలో ప్రవేశించకుండా కాపాడుకొనుటకు నాకు కృపనివ్వుడి, సహాయం చేయుడి. మీ రక్తంలోకి నా హృదయమును సమర్పించుకుంటున్నాను. ఆత్మదేవుడు నన్ను కాపాడి నడిపించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.